మేమైతే మా అమ్మమ్మ ఇంకా తాత యానివర్సరీ డేకి అయితే మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. చూడండి ఎంత తులసి మాల అయితే తెచ్చుకున్నాము. సో ఇది చూడండి. సో చూసారా, చూడండి మా చెల్లి బద్దకిష్ చెల్లి. ఇదిగో పట్టుకో, చూడు ఇదే పట్టుకోవట్లేదు. సో ఇప్పుడైతే మేము అటు వెళ్ళి షాపింగ్ అయితే చేస్తాం అనమాట. ఒక 10 కీ చైన్స్ అలా కొనుక్కుంటాము. 5 స్వీట్ 5 నావ్ అనమాట. సో పదండి. వాళ్ళిద్దరు ఏరి. రాజు రా, వద్దు రా. హలో హలో స్వీట్స్, చెప్పు. హాయ్ గాయ్స్. సో ఈరోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళ హ్యాపీ మ్యారేజ్ డే, అందుకే మేము వచ్చాము. ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి వెళ్తాం. సో అక్కడ మీకు చూపిస్తాం మేము ఏమేమి తింటామని. చూడండి. సో మేమైతే ఇప్పుడు కొత్త హోటల్కి వచ్చామన్నమాట. అందరు యూటర్న్ తిప్పండి, యూటర్న్ బ్యాక్ సైడ్ వస్తుంది. అన్నీ ఉంటాయి, పదండి పదండి. ఎస్. సో చూడండి హోటల్ అయితే ఎంత రాయల్గా అయితే ఉందన్నమాట. బ్రూ టైమ్స్. సో మేమైతే ఇప్పుడు హోటల్ లోపలికి అయితే వెళ్తున్నాం. అబ్బా 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 ఏముంది చూడండి. సో చూడొచ్చు. హోటల్ స్టార్ట్ అవుగానా? సో మీరు చూడండి హోటల్ అయితే చాలా బాగుందన్నమాట. అస్సలు ఎక్కడైతే తగ్గలేదు. సో చూడండి. సో ఇక్కడ చూడండి, బాబా యాంబియన్స్ మాత్రం చాలా బాగుంది. లుక్ వైజ్ అయితే చాలా 5 స్టార్ రేటింగ్. సో ఇక్కడ చూడొచ్చు బీర్, డ్రింక్స్, కాక్టైల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో చూడండి చాలా పెద్దగా అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. వావ్, నైస్. మేము ఫస్ట్ టైం వస్తున్నాం కదా. సో ఒకసారి అయితే మేము నైట్ వచ్చామన్నమాట మా డాడీ మమ్మీ వాళ్ళతో, జస్ట్ చూడడానికి. ఆ రోజు చాలా బిజీగా ఉండే అని మేము మళ్ళీ ఇంటికి వెళ్తాము. సో చూడండి బాగానే వినబడుతుంది. మాట్లాడు, ఇప్పుడేమైంది? సో గాయస్ ఇక్కడైతే ఏమేమి డిఫరెంట్గా ఉన్నాయో చూద్దాం. సో మెన్యూ కూడా ఇచ్చారనమాట. సో చూడండి. సో ఇక్కడ కాక్టైల్స్ అయితే ఉన్నాయి. మనం సో కాక్టైల్స్ మాక్టైల్స్ తాగుతాం అనమాట. మాక్టైల్స్ ఉన్నాయి, కాక్టైల్స్ ఉన్నాయి, షార్ట్స్ అవేం కాదు. ఫస్ట్ అయితే ఇదంతా ఇవే విస్కీ, వాడ్కా అన్నీ ఇవే ఉన్నాయి. అందులో అయితే మెయిన్ ఉంటుంది అనమాట. సో ఇదైతే మన యాక్చువల్ మెన్యూ అనమాట. సూప్స్ చూద్దాం. రామిన్ సూప్ అయితే తాగుతా నేను. ఇంట్రెస్టింగ్ ఉంది, ఫస్ట్ టైం కదా. సో రామిన్ సూప్ అయితే ట్రై చేద్దాం. నేనైతే రామిన్ సూప్ ఫిక్స్. నెక్స్ట్ చీజ్ బర్స్ట్, మసాలా పీనట్స్ చాలా ఉన్నాయి, చాలా బాగుంది. వావ్, నైస్. ఇదిగోండి, ఇదైతే నాన్ వెజ్ అనమాట. సో మీకైతే వెళ్ళి చూపిస్తాం మేము కూర్చొని. సో పదండి. సో మనమైతే ఇప్పుడు ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకుందాం. సో మేమైతే మధ్యలో కూర్చుంటున్నాం అనమాట. చూడండి. సో చూడండి ఇక్కడైతే మేము కూర్చుంటున్నాం అనమాట. సో ఇప్పుడైతే లైట్స్ ఆపేసాడు, కరెంట్ పోయినట్టుంది కొంచెంసేపు. 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 9 మెంబర్స్ కూర్చోవచ్చు, కానీ మేము 6 మెంబర్సే. సో మనం ఇప్పుడు లోపల కూర్చుందామని ప్లాన్ వేస్తున్నాం.
కానీ వద్దు. అది వేరే ఉందా? ఇది బారా అంతే అలాంటిది. అదే ఇదా? ఇలా వెళ్తాం వేరే వేరే. గాయస్ ఇప్పుడైతే ఇక్కడ బార్ కూడా ఉంది, మీకు చూపిస్తాను. సో ఇప్పుడే ఇది ఓపెన్ అయింది అనమాట. 12 o'clock అయితే మేము ఆర్డర్ ఇస్తాము. సో మీకు చూపిస్తాను ఇక్కడ ఎలా ఉందో బార్. సో చూడొచ్చు గైస్, ఎన్ని గ్లాసెస్ ఉన్నాయి ఇక్కడ. క్రేజీ అనుకో. ఇక్కడ ప్రతి దగ్గర టీవీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది చూడండి గైస్. ఇక్కడైతే డీజే కూడా చూసాను నేను, మీకు చూపిస్తా. అక్కడ డీజే అయితే ఉంది. సో ఇక్కడ మా మమ్మీ అమ్మమ్మ అయితే కూర్చున్నారు. మా డాడీ ఇంకా అన్నయ్య పైకి వెళ్ళారనమాట. ఎందుకంటే ఏదైనా మూవీస్ ఉంటే, తెలుగు మూవీస్ ఉంటే వెళ్ళొచ్చండి. సో ఇట్స్ మీ అవుట్ఫిట్ చెక్. ఇక్కడ చూడొచ్చు గైస్. సో ఇప్పుడైతే మేము ఏం ఆర్డర్ చేస్తాం మీకు తర్వాత చూపిస్తాం. సో గైస్ ఇక్కడైతే చూడొచ్చు, మేమైతే ఫస్ట్ కిందకి వెళ్ళిపోయాము. సో అది పబ్ అనమాట, 3rd floor. ఇక్కడ 4th floorలో ఇది చూడండి. అదే చాలా బాగుంది ఇక్కడ చూడండి. పైన కూడా గ్లాస్ నేను టచ్ చేసా, తీస్తున్నా కదా. ఇక్కడ చూడొచ్చు. వావ్, ఇక్కడైతే అంతా గోల్డ్ భలే ఉంది. సో మేమైతే ఫస్ట్ పబ్కి వెళ్ళిపోయాం. క్రేజీ, కానీ ఇదంతా ఒకటే. చూడొచ్చు గైస్, ఇక్కడ యాక్చువల్గా టోటల్గా ఫుల్ డిఫరెంట్ వైబ్ అయితే ఉంది. సో పైన షాండ్లియర్స్ కూడా చూడండి. కాకపోతే రెండు ఒకటే, కిందన పబ్ పైన రెస్టారెంట్, డిఫరెన్స్. సో అక్కడైతే మేము కూర్చున్నాం. చూపించు మొత్తం. ఇంకా లోపల ఉందా? సో గైస్ ఇంకా లోపల ఉందంట, మనం వెళ్దాం. ఇక్కడ లోపల చూడొచ్చు. సో ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ, పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉంది, లేదా ఏదైనా పార్టీస్ అంటే ఇక్కడ లోపల కూడా ఉంది. సో చూడొచ్చు లోపలైతే ఉంది. ఇదంతా పెద్దది, 2 అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే మా ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట, సూప్స్. సో మాదైతే చికెన్ ఫ్రాంచ్ సూప్. మమ్మీ వాళ్ళది ఏమో నాకు తెలియదు, అమ్మమ్మ వాళ్ళది ఏమో నాకు. అమ్మమ్మది అయితే టమాటా, మమ్మీ డాడీ వాళ్ళది అయితే హాట్ అండ్ సోర్ అనమాట. సో అందరిది చికెనే, ఒకటి అమ్మమ్మ తాతదే వెజ్. సో టమాటా వెజ్జే కదా. చికెన్ ముక్కలు ఉన్నాయి, ఏమో తెలియదు కదా. ఎలాగో టేస్ట్ బాగుంది కదా, సూపర్ అంట గైస్. చూడండి, ఇవి ఇందులో వేసుకున్నాం అనమాట. సో టేస్ట్ అయితే బాగుందంట. ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఐస్ స్లోగా వాటర్ అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే స్టార్టర్స్ అన్నీ అయిపోయాయి అనమాట. సో మెయిన్ కోర్స్ అయితే వచ్చింది, బిర్యానీ. ఏం బిర్యానీ స్వీట్ చెప్పు? హైదరాబాదీ దమ్ బిర్యానీ. సో చూడండి, టేస్ట్ చేశాను, చాలా బాగుంది, చాలా బాగుంది. మా తాత తినడంట, మా అమ్మమ్మ తింటుంది, మా డాడీ తినేసినట్టున్నాడు, అయిపోయింది. సో చూడండి, చాలా బాగుంది, టేస్టీగా అయితే ఉంది. సో గైస్ చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంటికి వెళ్ళేసరికి. సో మంచిగా తినేసి ఎంజాయ్ చేసేసి అయితే వచ్చాము. సో నైట్ అయిపోయింది కాబట్టి అయితే మేము డైరెక్ట్
పడుకోవడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఆ నెక్స్ట్ రోజే మేము ఇప్పుడు అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్, జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో పదండి. అలాగా ఈరోజు అయితే మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో చూడండి, అందరైతే రెడీ అయ్యారనమాట. చూడండి 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 అమ్మమ్మని చూడండి. చూడండి అందరూ అయితే రెడీ అయిపోయారు. ఇప్పుడైతే మేము క్యాబ్ కూడా బుక్ చేస్తామన్నమాట. సో కిందకైతే వెళ్తున్నాము ఇప్పుడు. పదండి. సో ఎందుకు వెళ్తున్నామో అనేది మేము కార్లో అయితే చెప్తాము. సో ఎందుకంటే మా చెల్లి ఒక ఇంపార్టెంట్ ఐటెం అయితే పట్టుకుందనమాట. సో ఇప్పుడైతే కోడిని అయితే తీసుకెళ్తాం అన్నమాట గుడికి. సో పదండి, డైరెక్ట్ కార్లో అయితే కలుసుకుందాం. లాస్ట్ టైం కూడా మేము మా అమ్మమ్మ, మా తాత, నేను కలిసి అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఐ థింక్ మీరు చూసే ఉంటారేమో ఆ వీడియో. సో అప్పుడు కేటీఆర్ వచ్చారనమాట. అది మీకు వీడియోలో అయితే చూపించాను. సో చూడలేదైతే వెళ్ళి చూసేసరండి. సో ఇప్పుడు అయితే కార్లో కలుద్దాం. గైస్ ఇప్పుడైతే మేము కార్ అయితే ఎక్కామన్నమాట. సో చూడొచ్చు, 7 సీటర్ కార్ అయితే బుక్ చేసాము. చూడండి. సో ఇప్పుడైతే మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం. ఫుల్ పైనకి కిందకి తిప్పుతున్నాడు అనమాట కారు. చూద్దాం ఎలాగెళ్తారో. మీరు ఎట్లా చూపిస్తే అట్లా వెళ్ళిపోన్నా. మరి ఆల్రెడీ కన్ఫ్యూజ్ కట్ అయిపో కిందకి వెళ్ళాలి, పైకి వచ్చావు. ఓకే, ఇప్పుడైతే మనం టెంపుల్లో కలుద్దాం. సో గాయస్ ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే లైక్ స్టార్టింగ్లో ఇక్కడ ఏం రష్ అయితే లేదు ప్రస్తుతానికి. కానీ మేము బయట వస్తున్న వేళ అయితే ఎన్ని కార్స్ ఉన్నాయంటే అన్ని కార్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాం, ఒకవేళ అక్కడ వీడియో అలౌడ్ ఉంటే. సో గాయస్ ఇక్కడైతే ఎంట్రన్స్ చూడొచ్చు. సో లోపలైతే అక్కడ టెంపుల్ చూడొచ్చు. సో ఈరోజు అయితే చాలా రష్ ఉంది. సో ఇటు అయితే అటెండింగ్ ఈ రోడ్డు 2 సైడ్స్ ఎండింగ్ అయితే క్లోజ్ చేస్తారు. ఓన్లీ లైక్ 2 వీలర్సే రాగలరు. సో ఇక్కడైతే వీళ్ళు మేక అయితే తెచ్చారు. మేమైతే కోడి తెచ్చాము గైస్. ఇక్కడ రష్ అయితే చూడొచ్చు. సో ఇప్పుడు ఇక్కడైతే పార్కింగ్ ఉంది. బయట ఫుల్ ప్యాక్ అయిపోయింది. వీళ్ళైతే ఇంకో వే నుంచి వచ్చేసారు ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి. ఇందులో అయితే మేము చెప్పులు వేసామన్నమాట. సో ఇక్కడైతే ఎంత రష్ ఉందంటే మళ్ళీ చెప్పులు తీసుకోగలమా లేదా కూడా డౌటే. సో మా కోడి మీకు చూపిస్తా. సో ఇక్కడైతే కొబ్బరికాయలకి సో గాయస్ ఇప్పుడైతే మేము లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడైతే లోపలైతే ఫుల్గా కొబ్బరికాయలు కొట్టిన సౌండే ఫుల్ అయితే. ఇంకా చాలా రష్ ఉంది ఇక్కడ కొట్టడానికి అయితే పిచ్చి. మా తాత కొబ్బరికాయ కొట్టినప్పుడు 2 పడిపోయాయి అనమాట. తర్వాత అయితే ఒకళ్ళు ఒక మొక్కు ఇచ్చారు. సో మందే ఇచ్చారు.
మేము ఇప్పుడు లోపలికి వెళ్తాం కదా, అక్కడ రష్ ఎలా ఉంది, ఒకవేళ మేము వీడియో తీయగలమైతే మీకు చూపిస్తాం. సో మా తాతయ్యది ఇప్పుడు కోడితో మొక్కుకుంటున్నాం. మా డాడీ కూడా పెట్టుకుంటున్నారు. నేను నేను అమ్మ అమ్మ నేను నేను అమ్మ నేను. సో మా చెల్లి అయితే భయంతో చేసిందనమాట. సో గైస్ ఇప్పుడైతే కోడి బలి చేయడానికి వెళ్తాం. ఎక్కడో అయితే మాకు తెలియదు అనమాట. ఇదిగోండి ఇక్కడే. సో ఇప్పుడు ఇక్కడైతే సో గైస్ ఇప్పుడైతే మేము చాలాసార్లు అయితే జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాము, కానీ ఇలాగ ఎప్పుడు బ్యాక్ సైడ్కి అయితే రాలేదన్నమాట. సో ఇదే ఫస్ట్ టైం మేము కూడా కోడిని బలిస్తున్నాం కాబట్టి మేము వెనక్కి వచ్చామన్నమాట. సో చూస్తే చాలామంది అయితే వచ్చారు. సో చాలామంది మేకలు, గొర్రెలు అన్నీ తెచ్చారనమాట. సో చూడొచ్చు ఎంత జనాలు ఉన్నారో. చాలామంది అయితే వాళ్ళ రిలేటివ్స్ని పిలుచుకొని ఇక్కడిక్కడే వండేసి భోజనం అయితే పెట్టుకుంటున్నారనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి ఇదంతా చేస్తారు అని మా మమ్మీ అయితే అన్నది. సో చూడొచ్చు ఎన్ని మంది వచ్చారో. కింద మాత్రం ఏమంటారు, గ్రౌండ్ మాత్రం ఎలా కాలిపోతుందంటే లిటరల్లీ ఆ వేడికి మా చెల్లి మ్యారథాన్లో పరిగెట్టినట్టు పరిగెడుతుంది గైస్. ఇటు అటు ఇటు అటు ఇటు అటు. ఎందుకంటే కాలు చాలా ఘోరంగా అయితే కాలుతున్నాయి. నేనైతే స్లోగా నడుచుకొని వెళ్తున్నా. మా అమ్మమ్మ ఇంకా మా చెల్లి అయితే పరిగెడుతున్నారు. సో ఇలాగైతే మేము ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో గైస్ ఇలాగైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ దర్శనం అయితే అయిపోయిందనమాట. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో లైక్స్ చేయండి, కామెంట్స్ రాయండి. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.